ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శుభాభివందనాలు. ఈ రోజు నేను మీతో చర్చించాలనుకున్న ఆలయం నడిపూడి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆలయ విశేషాలు ఈ రోజు మనం తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం సమీపంలో నడిపూడి గ్రామంలో స్వామివారు సర్పరూపంలో దర్శనమివ్వడం అత్యంత విశేషం. ఇంతటి మహిమాన్వితమైనటువంటి క్షేత్ర విశేషాలు, స్థల పురాణం గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం. నడిపూడిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు స్వయంభూగా వెలిశారని ఆలయ స్థల పురాణం ద్వారా మనకు తెలుస్తుంది. ప్రతి సంవత్సరం గోదావరికి వచ్చే వరదల కారణంగా ప్రవాహ వేగానికి నది పూడిక ద్వారా ఏర్పడిన గ్రామమే నదిపూడి అని మనకు తెలుస్తుంది. కాలక్రమేణా అదే నడిపూడిగా మారింది. 1973 సంవత్సరంలో ఈ ఆలయం యొక్క జీర్ణోద్ధరణ కార్యక్రమం శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వార్ల విగ్రహ ప్రతిష్ట జరిగినది. శతాబ్దాల కింద కాటన్ బ్యారేజ్ కూడా నిర్మించక ముందు స్వామివారు సర్పరూపంలో నాసిక త్రయంబకం నుంచి గోదావరి నదిలో ప్రయాణం చేస్తూ ఋషుల తపస్సులు, పండితుల వేద ఘోషతో నిత్యం విరాజిల్లే వశిష్ఠ గోదావరి నది ఒడ్డుకు చేరుకున్నారు. కొంతకాలం గడిచిన తర్వాత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు ఒక భక్తునికి స్వప్నంలో కనిపించి తనకు గ్రామోత్సవం జరిపించమని, గ్రామోత్సవం జరిపించినాక ఆ పల్లకి ఎక్కడ ఆగిపోతుందో ఆ ప్రదేశంలోనే తనను ప్రతిష్ఠించమని ఆ భక్తుడిని ఆజ్ఞాపిస్తారు. అప్పుడు ఆ భక్తుడు గ్రామస్తుల సహకారంతో స్వామివారి కోరిక ప్రకారం అరటి డొప్పలతో పల్లకి తయారు చేసి స్వామివారిని గ్రామంలో ఊరేగించి పల్లకి ఆగిన చోటే ఆలయాన్ని నిర్మిస్తారు. అప్పటి నుంచి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు స్వయంభూగా ఈ ఆలయం నందు కొలువై ఉన్నారు. ఎంత ప్రసిద్ధమైన ఈ క్షేత్రంలో స్వామివారికి తూర్పు వైపున ద్వారబంధం లోపల స్వామివారి పుట్ట కలదు. ఇది ఎవ్వరూ నిర్మాణం చేసింది కాదు. స్వామివారు ఈ పుట్టలోనే సర్పరూపంలో కొలువై ఉన్నాడని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. ఈ పుట్టను దర్శనం చేసుకోవడానికి దేవస్థానం వారు ఒక అద్దాన్ని ఏర్పాటు చేశారు. ఈనాటికి ఈ పుట్టలో సర్పం ఉంటుందని, రాత్రివేళ ఆ పుట్టలోకి ప్రవేశించి ఉదయాన్నే బయటకు వెళ్ళిపోతుందని భక్తుల యొక్క కథనం. ఈ దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూసిన భక్తులు కూడా చాలా మంది ఉన్నారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇక్కడ ప్రత్యక్షంగా కొలువై ఉన్నాడని స్థానికులు నమ్ముతూ ఉంటారు. కుజదోషాలు మరియు సర్పదోషాలతో బాధపడేవారు ఈ క్షేత్ర దర్శనం చేయడం వలన దోషాల నుంచి విముక్తి కలుగుతుందని భక్తుల యొక్క విశ్వాసం. ఈ ఆలయంలో స్వామివారికి ప్రతిరోజు అభిషేకం మరియు కళ్యాణం జరుగుతుంది. మార్గసిద్ధ పంచమి రోజున స్వామివారి యొక్క కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. మార్గశిర శుద్ధ షష్ఠి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి షష్ఠి మరియు పర్వదినాల్లో ఈ క్షేత్రాన్ని సందర్శించే భక్తుల యొక్క సంఖ్య అధికంగా ఉంటుంది. ఆ రోజున రథోత్సవం, తిరునాళ్ల వేడుకలు అత్యంత వైభవోపేతంగా జరుగుతారు. ఆషాఢ శుద్ధ షష్ఠి, కృత్తిక నక్షత్రం రోజున విశేషమైన పూజలు జరుగుతాయి. నాగుల చవితి, స్కంద షష్ఠి రోజున స్వామివారికి పాలాభిషేకాలు జరుగుతాయి. రాజమండ్రి నుంచి ఈ ఆలయం చేరుకోవడానికి ఆటో మరియు బస్సు సౌకర్యం కలదు. మహిమాన్వితమైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రాన్ని అందరూ కూడా దర్శించి స్వామివారి యొక్క కృపకు పాత్రలు అవ్వాలని మనమే. మరి తెలుసుకున్నారు కదా నడిపూడి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయ విశేషాలు. ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞత.